మీ అందరి కోసం ఒక చిన్న ప్రశ్న ఉంది. మీ దృష్టిలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి సమానమా, ఈక్వలా? దీని జవాబు కమెంట్స్లో చెప్పండి. అప్పటిదాకా ఫెమినిజం, ఫెమినిస్ట్ వినే ఉంటారు కదా. కొంతమంది చెప్తారు మేము కూడా అబ్బాయిలాగా బట్టలు వేసుకుంటాం, అబ్బాయిలాగా తిరుగుతాం, లేట్ నైట్ ఇంటికి వస్తాం, మందు తాగుతాం, సిగరెట్ తాగుతాం, బూతులు తీస్తామని. కానీ వాస్తవంకి ఇది ఒక మూర్ఖత్వం. వాస్తవంకి ఇది అటెన్షన్ తీసుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం. నిజమైన ఫెమినిస్ట్ కృష్ణుడు, నిజమైన ఫెమినిజం ఏంటో భగవద్గీత చాప్టర్ 10 శ్లోక్ నంబర్ 34లో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ, ఈ లోకంలో బతికే ప్రతి ఒక్క జీవికి చావు అంటే భయం ఉంటుంది. ఆ చావుని నేనే. ఇప్పుడు దాకా ఏదైతే జరగలేదో లేకపోతే జరగబోతుందో, రాబోయే తరం గురించి ఆలోచిస్తారు చూడండి, అది కూడా నేనే. అలాగే ఒక అమ్మాయి లోపల ఉండే గుణం నేను. కీర్తి, శ్రేయస్సు, చక్కటి వ్యాఖ్యలు, చక్కటి మాటలు, జ్ఞాపక శక్తి, ధైర్యం, తెలివి, అలాగే క్షమించే గుణంని నేను. ఈ శ్లోకం ద్వారా మనమేం అర్థం చేసుకోవాలంటే, దేనికి భయపడొద్దు, చావుకైతే అస్సలు భయపడొద్దు. ఎందుకంటే మీరు పూజించే ఆ దేవుడే ఆ చావులాగొస్తారు, మీకు తీసుకొని వెళ్తారు. ఇప్పుడు దాకా ఏదైతే జరిగిందో, ఇప్పటి నుంచి ఏదైతే జరగబోతుందో దాని గురించి ఆలోచించొద్దు. ఎందుకంటే ఆ రెండు కూడా దేవుడే. ఇప్పుడు దాకా ఏదైతే జరిగిందో మన మంచికి, ముందు కూడా ఏదైతే జరగబోతుందో అది కూడా మన మంచికి. ఎందుకంటే దేవుడు మమ్మల్ని చూస్తున్నారు, వాళ్ళు మాతో ఎప్పుడూ ఉంటారు. అలాగే ఒక అమ్మాయి గుణం గురించి చెప్తున్నారు. ఇక్కడ ఎక్కడ కూడా అమ్మాయిని తక్కువ చేసి మాట్లాడట్లేదు. కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, ఈ లోకంలో ఏదైతే సృష్టించే శక్తి ఉంటుందో అది భూమికి, ఇంకా అమ్మాయిలకి, స్త్రీలకి మాత్రమే ఉంటుంది. వాస్తవంకి కృష్ణుడు చెప్పిన మాటలు పట్టి చెప్తే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎప్పుడు కూడా సమానం కాదు. ఒక అబ్బాయి ఎప్పుడైనా ఒక మెట్టు కిందే ఉంటాడు, ఒక అమ్మాయి ఎప్పుడైనా ఒక మెట్టు పైనే ఉంటుంది. నిజం చెప్తానంటే నా జీవితంలో నేను చూసిన నిజమైన ఫెమినిస్ట్ మా అమ్మ. సహించే శక్తి ఉంటుంది అమ్మ లోపల. మనం తిట్టినా, మనం మాట్లాడకపోయినా, మనం తినకపోయినా మన దగ్గరికి వచ్చి ప్రేమగా మాట్లాడుతుంది, కొట్టి మరీ తినిపిస్తుంది. అది ప్రేమ. మన ఫాదర్ ఉంటారు, మన నాన్న ఉంటారు కదా, అప్పుడప్పుడు మమ్మీని తిట్టేస్తారు, అయినా బాధపడి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోదు, ఉంటుంది, భరిస్తుంది, అందరినీ కలిపి ఉంచుతుంది. ఒక అమ్మాయి అంటే అందరినీ కలిసి ముందుకి తీసుకొని వెళ్తుంది, ఒక కుటుంబంని హ్యాపీగా ఉంచుతుంది. అబ్బా, ఈ మాట అర్థం చేసుకున్న రోజు నిజమైన ఫెమినిజం ఏంటో మీకు అర్థమైపోద్ది. అప్పుడు దాకా జయ శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్. మృత్యు సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తి శివాచ నారీణాం స్థితిమేధాం